60 ఏండ్ల పోరాటంలో స్వరాష్ట్రం సాధించనమని సంబరపడ్డాం. కాని 10 ఏండ్ల పాలనలోనే 100 ఏండ్ల విధ్వంసాన్ని చూసినాం. పనివంతుడు పందిరేస్తున్నాడట, కుక్క తోక దగ్గర కూలిపోయింది. పరిస్థితి. ఈ నేల తల్లిదే శాపమేమో. తరాలుగా పరాయి వాళ్లు ఈ ప్రాంతాన్ని చెరబడతారు. ఈ ఎనుపకుంట్ల దొరలు కూడా బీహార్ నుండి వలస వచ్చిన వారే. మన తాతలు చెప్తుండే, ఎనుబోతూ ఉన్న కొట్టం, దొరలు ఉన్న గ్రామం నాశనమే అని. రాష్ట్ర జనాభాలో 1% కూడా లేని వాళ్లు రాష్ట్రాన్ని చెరబట్టి సర్వనాశనం చేశారు. ఇక్కడ పేరుకే ప్రజాస్వామ్యం, జరిగేదంతా దొరల రాజ్యం. ఏం సాధించడం? పెన మీదకెళ్లి పొయ్యిలబడ్డం. ఈ దక్కన్ నేల మీద పచ్చని పల్లెలన్నీ నేడు డ్రగ్స్, గంజాయి, బెల్ట్ షాపులతో కళకళ్లాడుతున్నాయి. అన్నదమ్ముల్లా కలిసి ఉన్న గ్రామాల్లో నేడు నీ కులం నా సంఘం అంటూ నిత్యం కుట్రలు కుతంత్రాలతో కొట్టుక చేస్తున్నారు.